అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకునే ఈ రోజుల్లో రాజకీయ పరంగా ఒకసారి అసెంబ్లీ అడుగుపెట్టినటువంటి ఆ నాయకుడు వారసత్వం మాత్రం కొనసాగుతుంటూ వస్తుంది. కాకపోతే ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు 13 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఒక సాధారణ వ్యక్తిలా అంటే సైకిల్పై నియోజకవర్గంలో తిరుగుతూ సమస్యలను అసెంబ్లీలో ప్రశ్నించినటువంటి చౌదరి సత్యనారాయణ దివంగత ఎమ్మెల్యే, ఆయన వారసత్వం మాత్రం ఈరోజు ఆ కుటుంబానికి రాకుండా పోయే పరిణామాలు ఉన్నాయి. ఆ ఎమ్మెల్యే పదం మాత్రం ఆ నలుగురికి అందరి ద్రాక్షగా మిగిలింది. ప్రస్తుతం ఆయన తనయుడైనటువంటి చౌదరి నారాయణమూర్తి బాబ్జీగా, ఆయన టీడీపీ సీనియర్ నాయకుడిగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నాటి నుండి నేటి వరకు కూడాను ఆ పార్టీనే నమ్ముకుంటూ ఉండి ఈరోజు ఆ పార్టీకి సేవలు అందిస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎచ్చెర్ల నియోజకవర్గం కూటమిలో భాగంగా బీజేపీకి ఆ నియోజకవర్గం కేటాయించడంతో ఆ అభ్యర్థి గెలుపులో కీలక పాత్ర పోషించినటువంటి చౌదరి నారాయణమూర్తి ప్రస్తుతం అంత ఉన్నారు. చూస్తే కనుక ఈరోజు చౌదరి కుటుంబం నుండి సత్యనారాయణ దివంగత సత్యనారాయణ ఎమ్మెల్యేగా మిగిలిపోయారు తప్పగా నా కుటుంబానికి మళ్ళీ ఆ పదవి ఎందుకు అందం దాక్షగా మిగిలింది? ఈరోజు రాజకీయాలందరికీ నమస్కారం. రాజకీయాలు అనేవి ఒక ఈక్వేషన్. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పుడు కాంగ్రెస్ వ్యతిరేక కుటుంబాలందరినీ అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశంలో పార్టీలోకి ఆహ్వానించడం, ఆ రోజు నుంచి మేము కూడా తెలుగుదేశం పార్టీలో ఉండడం జరిగింది. నా నియోజకవర్గం ఎచ్చెర్ల నియోజకవర్గంలో నేను తెలుగుదేశం పార్టీ క్రియాశీల కార్యకర్తగా తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అయితే ఎచ్చెర్ల ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ మా సోదరి ప్రతిభాభారతి గారు అక్కడ పోటీ చేయడం, ఆమెకి మేము ఫాలోవర్స్గా పనిచేయడం జరిగింది. అయితే అప్పటి నుంచి 1983 నుంచి 2004 వరకు కూడా ప్రతిభాభారతి గారికి అనుంగి శిష్యులుగా కార్యకర్తలుగా మేము పనిచేయడం జరిగింది. ఆ తర్వాత 2009లో ఎచ్చెర్ల నియోజకవర్గం జనరల్ అయిన తర్వాత మేము కూడా చంద్రబాబు నాయుడు గారికి అభ్యర్థించడం జరిగింది. సార్, మేము ఒక రాజకీయ కుటుంబంలో పుట్టాం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా క్రియాశీలంగా పనిచేస్తున్నాం, మాకు అవకాశం ఇవ్వండి అని. ఆయన పాదయాత్రలో భాగంగా ఎచ్చెర్లకు అప్పటికి శ్రీకాకుళం జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉండేవి. బైఫర్కేషన్లో 10 నియోజకవర్గాలు అయ్యాయి. 10 నియోజకవర్గాలు అయిన తర్వాత అక్కడ రాజాంగాని ఎచ్చెర్ల జనరల్ అయింది, రాజాం ఎస్సీ అయింది. చంద్రబాబు నాయుడు గారు మాకు ఆయన పాదయాత్రలో కొత్తూరు కాలంలో ఉండేటప్పుడు నాకు కబురు చేసి రమ్మని చెప్పారు. బాబ్జీ, మీరు యాస్పిరెంట్గా ఉండడం తప్పు కాదు, అయితే ప్రతిభాభారతి గారిని కళా వెంకట్రావు గారిని తెలుగుదేశం పార్టీ ఎస్టాబ్లిష్ చేసింది, వాళ్ళకి వైస్ వెర్సా చేయాలనుకుంటున్నాను, నువ్వు కోఆపరేట్ చేయండి, పార్టీ ఇంకొక స్థానం కల్పిస్తున్నాం మీకు తప్పనిసరిగా అని చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి విధేయులుగా మేము అక్కడి నుంచి పనిచేయడం జరిగింది. దశాబ్ద కాలంగా ఈరోజు చౌదరి కుటుంబం టీడీపీ పార్టీలో దగా పడుతూ వస్తుంది, నిజమేనా? దగా పడలేదు. నేను దగా పడ్డాను అనుకోవడం లేదు. 2009లో కళా వెంకట్రావు గారు పార్టీ మారిన తర్వాత కళా వెంకట్రావు గారిని కాదని మేము కూడా ఇవ్వలేదు. కళా వెంకట్రావు గారు పార్టీ మారిన తర్వాత నేను చంద్రబాబు గారికి అభ్యర్థించడం జరిగింది. ఆ రోజు ఈక్వేషన్స్ బట్టి ఏదో డబ్బులు ఉన్నాయనే ఉద్దేశంతో సూర్యనారాయణ రెడ్డి అనే వ్యక్తికి ఆ రోజు టికెట్ ఇవ్వడం జరిగింది. సూర్యనారాయణ రెడ్డి గారి పార్టీకి కొంచెం ఇబ్బంది పెడుతూ ఆయన వెళ్ళిపోయారు. ఆ రోజు కూడా కళా వెంకట్రావు గారు ఇక్కడ పీఆర్పీగా పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీ తరఫున సూర్యనారాయణ రెడ్డి గారు పోటీ చేశారు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నీలకంఠ నాయుడు గారు గెలిచారు. కానీ తెలుగుదేశం పార్టీకి మేము భుజస్కంధాల మీద మేము వేసుకొని అంతలో పార్టీ కోసం పనిచేస్తున్న మీకు 13 ఏళ్ల పాటు అసెంబ్లీలో తనదైన శైలిలో ఒక నిరాడంబరంగా ఎంచి నియోజకవర్గం ప్రజల మన్నను పొందినటువంటి చౌదరి సత్యనారాయణ కుమారులకి ఈరోజు ఆ పదవి ఎందుకు అందం దాక్షగా మిగిలింది? పార్టీకి విధేయులుగా ఉండి కూడా ప్రతిసారి వచ్చినట్టు అవకాశం చేతికొచ్చి జారిపోయే పరిణామాలు మనకి స్పష్టంగా కనిపిస్తుంది.
నేనైతే అట్లాగ అనుకోవడం లేదు. పార్టీ ఎప్పుడు కూడా నాకంటూ ఒక సంస్థ స్థానం కల్పించారు. మేము ఒక పార్టీకి ఒక సైనికుల్లా పనిచేస్తున్నామనే కానీ, తెలుగుదేశం పార్టీ అన్న ఒక అభిమానం కానీ, అనేక విధాలుగా చంద్రబాబు నాయుడు గారు కూడా నేనన్నా నా కుటుంబం అన్న పార్టీకి చంద్రబాబు నాయుడు అనేక కష్టాల్లో ఉండేటోడు నన్ను ఆదుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా పార్టీలో ఈరోజు ఎమ్మెల్యే పదవి అనేది రాలేదనేది ఒక ఎంత బాధాకరమైనప్పటికీ కూడా మాకు జిల్లా పరిషత్ చైర్మన్గా ఇవ్వడం జరిగింది. జిల్లా పరిషత్ 2014లో అధికారంలోకి వచ్చాక నేను పార్టీకి ఒక 6 ఏళ్ళు పార్టీ ప్రెసిడెంట్ పనిచేశాం. జిల్లా పరిషత్ చైర్మన్ మా సతీమణికి ఇవ్వడం జరిగింది. ఈరోజు మళ్ళీ కూడా 2024 ఎన్నికల్లో బీజేపీకి కూటమి అభ్యర్థికి ఈశ్వరరావు గారికి ఇచ్చిన తర్వాత అదే స్ఫూర్తితో అదే కష్టాలతో పనిచేసి గట్టిగా పనిచేసాం. మంచి మెజార్టీతో గెలిపించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అయితే నా యందు పూర్తి విశ్వాసం నమ్మకం ఉంది. తప్పనిసరిగా ఎమ్మెల్యేలు అనేవి ఉన్నవి 175 నియోజకవర్గాలు, కార్యకర్తలు చాలామంది ఉన్నాం. ఆ కార్యకర్తలందరికీ నా ఎస్టాబ్లిష్ చేయలేరు, కానీ నాకు సముచిత స్థానాన్ని ఇచ్చి గౌరవిస్తారనే ఆశ ఆలోచన అయితే నాకుంది. అయితే ప్రస్తుతం మాత్రం ఏదైతే కూటమిలో భాగంగా ఎచ్చెర్ల నియోజకవర్గం టీడీపీకి ఇన్ఛార్జ్ కూడా లేనటువంటి పరిస్థితి ఆ నియోజకవర్గం నెలకొంది. రాజకీయ నేపథ్యం ఒక మాజీ ఎమ్మెల్యే కుటుంబానికి చెందినటువంటి చౌదరి బాబ్జీ ఆ పార్టీకి తొలినాటి నుండి నేటి వరకు అండగా దండగా ఉంటూ ఆ పార్టీని ఆ నియోజకవర్గం పరిస్థితి ఇప్పుడైనా కూడా కనీసం ఆ నియోజకవర్గం ఇన్ఛార్జ్ లేనటువంటి పరిస్థితుల్లో చౌదరి బాబ్జీకి పార్టీ గుర్తు రాలేదా? ఈరోజు తప్పనిసరిగా ఉంది. ఎందుకంటే కూటమిలో భాగంగా అవతల బీజేపీని కానీ అవతల జనసేన కానీ ఎవరికి ఇబ్బంది పెట్టకూడదనే ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అందరినీ సమన్వయపరిచి తప్పనిసరిగా ఎచ్చెర్ల నియోజకవర్గానికి ఇన్ఛార్జీని పెట్టాలి. తెలుగుదేశం పార్టీని కాపాడుకోవాలి. తెలుగుదేశం పార్టీని మళ్ళీ పూర్వవైపుకి తీసుకురావాలి. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెర్ల, ఇచ్చాపురం, అదేవిధంగా హరిశ్చంద్రపురం నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ కంచుకోటలు. అదేవిధంగా ఆ కంచుకోటని పదిలిపరచుకోవాల్సిన బాధ్యత కార్యకర్తలుగా మాకు కానీ అధినాయకుడిగా చంద్రబాబు నాయుడు గారికి తప్పనిసరిగా అది ఉందని ఆశిస్తూ త్వరలోనే ఆ పని పూర్తి చేస్తారని నేను కోరుకుంటున్నాను. చూస్తే ప్రస్తుతం మాత్రం కూటమిలో భాగంగా నామినేట్ పదవులు కూడాను ప్రకటించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చౌదరి బాబ్జీకి సముచిత స్థానం ఇస్తారు అన్నటువంటి ఆశ ఏమైనా ఉందా? తప్పనిసరిగా పార్టీ కోసం పార్టీ 10 కాలాలు ప్రజా జీవితంలో ఉండాలి. ప్రజలకి తెలుగు ప్రజలు ఉన్నంత వరకు, తెలుగు రాష్ట్రాలు ఉన్నంత వరకు తెలుగుదేశం ఉండాలని కోరుకున్నవాడిని నేనొకడును. తప్పనిసరిగా చంద్రబాబు, ఎన్టీ రామారావు గారి నుంచి ఈవేళ చంద్రబాబు, లోకేష్ వరకు నేను పార్టీలో పనిచేస్తున్నాను. నేనంటే ఏంటనేది పార్టీకి తెలుసు. తప్పనిసరిగా నామినేటెడ్ పదవుల్లో నాకంటూ ఒక సముచిత స్థానం వస్తుందని ఆశిస్తున్నాను. పార్టీ నాటి నుండి నేటి వరకు దివంగత నేత ఎర్రన్నాయుడుతో చాలా అత్యంత సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్న వ్యక్తి. ఆయన ప్రమాదం జరిగిన వాహనంలో కూడా మీరు ప్రయాణించారు. మీ కళ్ళెదురుగే ఆయన ఈ లోకం విడిచి వెళ్ళిపోయింది. ఆ రోజు మీరు కూడా ఒక పునర్జన్మ మీకు వచ్చే పరిస్థితి ఉంది. అటువంటి తరంలో కింజరాపు కుటుంబీకులు విధేయుడిగా ఉన్నటువంటి మీకు టీడీపీ పార్టీ నుంచి అంతలా ఎందుకు ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితి లేదు? ఒక మాజీ ఎమ్మెల్యే తనడిగా, మరోవైపు కింజరాపు కుటుంబాలకు విధేయుడిగా, ఒక బలమైన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక నాయకుడిగా ఈరోజు ఆ ఏదైతే ఉన్నత పదవి ఆ పదవులకి మీరు అర్హులు కారనుకుంటున్నదా పార్టీ? ఈరోజు ఎర్రన్నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి ఒక దిక్చూసులాంటాం. అలాంటి దిక్చూసి ఈ జిల్లాలో ఆయన ఒక యాక్సిడెంట్లుగా చనిపోయిన తర్వాత చాలా బాధపడ్డాం. ఎర్రన్నాయుడు గారు ఆ ప్రమాదం నుంచి బయటపడి అందులో ఉన్న వాళ్ళు ఎవరు చనిపోయినా ఈరోజు జిల్లాకి ఇంకొక దశితి ఉండేది. కానీ దురదృష్టవశాత్తు ఎర్రన్నాయుడు గారు చనిపోయిన తర్వాత అనేక అవాంతరాలు ఉన్నాయి. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ ఈరోజు కింజరాపోలు కానీ, అదేవిధంగా ఆ కుటుంబంకి నాకైతే ఆ కుటుంబం మేము 4 అన్నదమ్ములం అయినప్పటికి కూడా ఎర్రన్నాయుడు గారు నాకు దేవుడు ఇచ్చిన అన్న. ఆ రోజు చెప్పాను, ఈరోజు
అచ్చెన్నాయుడు గారు కూడా నాకు సొంత సహోదరుడు, తమ్ముళ్ళాడు. రామ్మోహన్ నాయుడు నా బిడ్డలాంటి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక కుటుంబంలో ఈ తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ కుటుంబంలో భాగమే నేను కూడాను. ఎట్టి పరిస్థితుల్లో ఆ కుటుంబాలకి కాదనే, ఆ కుటుంబాన్ని కాదనే తెలుగుదేశం పార్టీని పూర్వం నుంచి ముందుకు నడిపిస్తున్న, నాకు చేతనంత వరకు ముందుకు నడిపిస్తున్న నాయకుడిగా, తప్పనిసరిగా పార్టీకి విధేయుడిగా ఆ కుటుంబాలకి ఎప్పటికైనా చౌదరి కుటుంబానికి హెచ్చెల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వస్తుంది అనుకుంటున్నారు? ఈరోజు హెచ్చెల నియోజకవర్గానికి ఎవరు ఎప్పుడు వస్తారో తెలియదు. ఈశ్వరరావు గారు ఎమ్మెల్యే అవుతారు అనుకున్నారు, అయ్యారు. తెలుగుదేశం పార్టీ కూడా అలాంటిదే, దిశ ఎవరికి నిర్దేశించాలన్నా నిర్దేశించారు. ఆ నియోజకవర్గంలో కొన్ని పరిణామాల వలన నాకు స్థానం రాలేదు తప్పించి, ఈరోజు 2026లో డీలిమిటేషన్ వస్తే తప్పనిసరిగా ఏ పరిణామాలు ఏదొచ్చినా మరొక 50 సీట్లు పెరుగుతాయి. అందులో తప్పనిసరిగా మాకు అవకాశం వస్తుందని ఆశిస్తాం. ఏదేమైనా పార్టీ అధిష్టానం చంద్రబాబు నాయుడు కీలకం. చంద్రబాబు నాయుడు గారి నిర్ణయానికి శిరోధాయకంగా పనిచేస్తాం. పార్టీ అదేవిధంగా ఒక శాసనసభ్యుడి కొడుకుగా, ఒక స్వాతంత్ర సమరయోధుడి కొడుకుగా, ఒక ఉద్యమాల పురిటిగడ్డకి నాంది పలికిన మా నాన్నగారి కుటుంబంలో నేను పుట్టిన ఒక కుమారుడిగా తప్పనిసరిగా నా ఆశయాలకు అనుగుణంగా పార్టీ కూడా నాకు అవకాశం ఇస్తుందని ఆశిస్తాను. ఇద్దరు నేతల మధ్యన చౌదరి బాబ్జీ నలిగిపోతున్నారు. ఆయన ఎదుగుదలకు ఆ ఇద్దరు నేతల మధ్యన ఉన్న వివాదమే ప్రధాన కారణం అవుతుంది. వాస్తవం నాకెవరో ఈ జిల్లాలో కింజరాపువాల తాలూకా ఆశీస్సులు, కింజరాపువాలు ఈరోజు అచ్చెన్నాయుడు కానీ రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఇంకా నాకు ఇంకొక నేత ఎవరు లేరు ఈ జిల్లాలో. ఎవరైనా అంతకుముందు కార్యక్రమానికి ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్న ఆయన కొంత ఇబ్బంది పెట్టడం వాస్తవం తప్పించి, ప్రస్తుతం ఇప్పుడు నాకు ఆ పరిస్థితి రాలేదు. నాకు ఎవరైనా ఈ జిల్లాలోనూ కానీ ప్రస్తుతం కానీ ఇబ్బంది పెట్టేవాళ్ళు లేరు. నా ఎదుగుదలకి నా తాలూకా శ్రమ, కష్టం, ఫలితం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు, ఆ లోకేష్ బాబు తాలూకా ఆలోచనలకు అనుగుణంగా, ఈ జిల్లా మంత్రులు ఇద్దరు తాలూకా ఆ ఆలోచనలకు అనుగుణంగా నేను తప్పనిసరిగా పని. నియోజకవర్గంలో చౌదరి బాబ్జీ టీడీపీ కార్యకర్త, నాయకుడు ఏంటి? హెచ్చెల నియోజకవర్గంలో చౌదరి బాబ్జీ టీడీపీ నాయకుడా, కార్యకర్త? నేను కార్యకర్తగానే పనిచేస్తున్నాను. ప్రజలు నాయకుడు అనుకుంటున్నారు. ఆ నాయకత్వానికి అనుకూలంగా పార్టీ కూడా నాకు తప్పనిసరిగా మంచి అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను. 13 ఏళ్ల పాటు షేర్ మహమ్మద్పురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చౌదరి సత్యనారాయణ సైకిల్ పైనే నియోజకవర్గం మొత్తం తిరిగి సమస్యలను అప్పట్లో పరిష్కరించే విధంగా అసెంబ్లీలో ప్రశ్నించినటువంటి ఆయన కుటుంబానికి మాత్రం ఈరోజు అందంద్రాక్షగా మిగిలినటువంటి ఆ ఎమ్మెల్యే పదవి భవిష్యత్తులో తమకు అవకాశం వస్తుంది. మరోవైపు తనకంటూ ఎవరితోనూ విభేదాలు లేవు. ఈరోజు రాజకీయ పరంగా టీడీపీ పార్టీ ఏ మేరకు గుర్తిస్తుందో ఆ టీడీపీ పార్టీలో పట్టుకొమ్మైనటువంటి దివంగత నేత ఎర్రన్నాయుడు ఒక అన్నలా భావించాను. ఈరోజు సహోదరు అయినటువంటి అచ్చెన్నాయుడు మంత్రి కావచ్చు, అదే బిడ్డగా భావించినటువంటి రామ్మోహన్ నాయుడు ఆశీస్సులు కూడా తనకున్నాయి. భవిష్యత్తులో తాను పార్టీ కోసం చేసినటువంటి శ్రమ ఫలించే రోజు వస్తుంది. రేపు నామినేట్ పదవుల్లో కూడా తనకు ఒక సముచిత స్థానాన్ని కల్పించేందుకు పార్టీ అధిష్టానం యోచిస్తుందన్నటువంటి ఆశాభావాన్ని చౌదరి బాబ్జీ వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV, శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.